మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. ఈ రాత్రి నాయన మరి రాత్రి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా కాచి కాపాడి ఉన్నాం. ఈ మధ్యాహ్న గంటల సమయంలో అయ్యా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేశారు. బయాజు నాయన ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. నిజమైన భేదవారు ఎవరు అని అంటే మేమే అని చెప్పగలుగుతున్నాము అని అంటే ప్రభువా నిజమైన నీ దీవిని పొందుకోలేకపోతున్నాం. ఎంతో కష్టపడుతూ ఉంటాం, రాత్రి అనగా పగులనగా కష్టపడుతూ ఉంటాం. మళ్ళా పొద్దునికి నాయన మళ్ళా ఇలాగ పరిస్థితులు జరుగుతున్నాయి. నిజమే నాయన, నిన్నెవరైతే ఆశ్రయిస్తారో, నిన్నెవరైతే నమ్ముకుంటారో, నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో తలగా చేస్తానన్నావు, తోగ్గా ఎన్నటికీ చేయనని మీరు చలవిచ్చి ఉన్నారు. నిజమే. ఇదిగో కొన్ని మాటలు మా ద్వారా మీరు మాట్లాడండి, అవసరమైన మాటలు మా ద్వారాగా మీరు అందించమని ప్రార్థిస్తూ, అయ్యా సమాజాన్ని బాడి చేసిన నాయన దేశంలో మేమున్నాం గనుక మేము చక్కగా మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని ఇదిగో కొన్ని మాటలు మీ బిడ్డలకు అందించడానికి సహాయం చేసి మా ద్వారాగా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ, మా ప్రార్థన మీరు తోచివేయవద్దని నీరికెట్టి పల్లింపు దయచేయమని, అల్పుడును బలహీనుడిగా ఉంటున్న నన్ను ఒక బలమైన సాధనాలుగా ఓడుకోమని ప్రార్థిస్తూ యేసయ్య దివ్యనామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, జాగ్రత్తగా వినాలని కొద్దిసేపు చెప్పుకొని ముగించుకుందాం. దేవుని గురించిన మాటలు, ప్రార్థన గురించి. ఈరోజు ప్రార్థన అనగా ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన ఏం చేస్తున్నావు? మనిషికి చెబుతున్న మాట, దేవుని పక్షమున ఒక మాట చలవిచ్చుతున్నారు. ఏమిటంటే దయ్యములు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. అర్థమవుతున్నాం? దయ్యములు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి మాటలు మీరు వింటే అర్థమవుతుంది. దయ్యాలు ప్రార్థన చేయడం ఏంటండి అంటారు. దయ్యాలు ప్రార్థన చేయడం ఏంటి? దయ్యాలు కూడా ప్రార్థన చేస్తాయా? అవును, చేస్తాయని బైబిల్ చెబుతుంది. దయ్యాలు ప్రార్థన చేస్తే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి కదా. మనం ప్రార్థనలో ఏముందో చెప్పమంటారా? అడుగుడి ఇవ్వబడుతుందని గత శుక్రవారం మనం విన్నాం. దయ్యాలు చేసిన ప్రార్థన మీరింటే పిల్లల మతిపోతుంది. దయ్యాలు నిజంగా ప్రార్థన చేస్తున్నాయా? అవును, ప్రార్థన చేస్తుందని బైబిల్ చెబుతుంది. నేను చెప్పట్లేదు కానీ బైబిల్ చెబుతూ ఉంది పిల్లరా. మరి మనిషి ఎందుకు చేయలేకపోతున్నాడు? మనిషికి ఏమి లేదు, భయం లేదు. వీడు మనోడిగా అంటాం చూసావా? వీడు మనోడిగా అంటా ఉంటాం చూసావా? అదే బయట వస్తే ఒకలా ఉంటుంది, మనోడు వస్తే ఒకలా ఉంటుంది కదా. అంటే దేవుడి దగ్గర మన ప్రవర్తన, మన ఆలోచన ఎలాగున్నా తెలుసా? మన దేవుడేగా ఏం చేస్తాడు అని మేము అనుకుంటాం. కానీ బైబిల్ చెబుతున్న మాట ఏంటో తెలుసా పిల్ల? ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నావండి, ఎంత మనం చేస్తున్నావండి. ఏమండి, దయ్యాలు ప్రార్థన చేస్తే మనం ఎందుకు కూర్చోవాలి? దయ్యాలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయట. దేవుని చెప్పినట్టు కూడా చేస్తాయి. నువ్వు చెప్పినట్టుగా చేయవు. మళ్ళా దేవుడు చెప్పినట్టుగా దయ్యాలు చేస్తున్నాయి. మనం చెయ్యాలి, చేయకూడదా? మనం చెయ్యాలండి. ఏమన్నాడు? పక్షుల కంట మీరు బహు శ్రేష్ఠులు కాదా అన్నాడు. మనం అంటే అన్ని కూడా మనకే ఇచ్చాడు. అన్నిటికంట అధికారం మనకే దేవుడు ఇచ్చాడు. మన పాదాల దగ్గర సర్వమును పెట్టాడు దేవుడు. ఎందుకని? మీరే వేలండి అని చెప్పాడు. మరి యాలండి అన్నప్పుడు దేవుని దగ్గర మనము భయపడవలసిన అవసరత ఉందా లేదంటే ఖచ్చితంగా బైబిల్ అంటుంది భయపడాలి అంటుంది బైబిల్. ఈరోజు భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. కానీ దయ్యముకి దేవుడు అంటే భయం ఉంది, భక్తి కూడా ఉంది. మరి తన పోలికి చెప్పున చేసుకున్న మనిషికి ఎందుకు లేదు అన్నది మనం ఆలోచిస్తే, అది చెప్పాను కదా, బైబిల్ లేని వారు, బైబిల్ లేని కోడి నజ్జి బజార్లో కూర్చొని గుడ్డి పెడితే ఏం చేస్తుందండి? మన పరిస్థితులు అలా తయారైపోయి ఆఖరికి ప్రభు చెప్పిన ప్రతి లేఖనము నెరవేర్చబడుతుందని బైబిల్ చెబుతుంది.
ఆయన వచ్చేటప్పటికి భూమి మీద ఏమీ లేదని చెప్పబడుతుందంటే విశ్వాసమునకు కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. అప్పటికి ఆల్రెడీ కొంత పోయింది, కానీ ఉన్నదాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరత ఉంది. ఒక ఆయన దయ్యము బాగా పట్టింది పిల్లలు, చాలా బాధపడుతూ ఉన్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు. దయ్యము చేత పీడింపబడిన వారు అనేకులు బైబిల్లో మనకు కనబడుతూ ఉంటారు. ఏ రోజైనా ప్రభు పాదాల దగ్గర వచ్చి మోకరించి నాపతి సాష్టాంగ నమస్కారం చేశావా? నమస్కారం ఎందుకు, మోకరించి ప్రార్థన చేశామా? చేయం. మనం అలాంటిది ఏమి చేయం. చూద్దాం ఒకసారి బైబిల్ ఏం చెప్తుందో. బైబిల్ మనకి ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం పిల్లరా. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం పిల్లలు ఒకసారి. వారు సముద్రమునకు అద్దరనున్న గెరాసేనలు దేశముకు వచ్చిరి. ఆయన ధోని దిగగాని అపిత్రాత్మ పట్టిన ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడ్డాడు. దేవునికి స్తోత్రం. సమాధిలోని వచ్చి ఆయనకి ఎదురుపడ్డాడంట పిల్లరా. యేసు ప్రభు మరొక ప్రాంతం నుంచి మరొక దేశానికి వచ్చుచున్న సమయంలో గొట్టి దిగగానే ఎక్కడి నుంచి పొరుగెట్టుతున్నాడు అంటే పిల్లరా, ఏమండి ఈయన గొట్టి దిగగానే వాడు పొరుగెత్తుకుంటూ వస్తున్నాడంటే ఈరోజు దేవుని కొరకు పొరుగెత్తివాడు, ఆయన కొరకు బ్రతికివారు, ఆయన కొరకు జీవించిన వారు లేరు పిల్లరా. కానీ ఆయన మాట చెప్తే ప్రకృతి గజ్జగజ్జలాడుతూ ఒరుగుతుంది, మనిషికి భయమిలా. ఆయన ధోని మీద నుంచి ఒడ్డుకి దిగగానే ఎక్కడి నుంచి పొరుగెడుతున్నాడు? సమాధిలో నుంచి పొరుగెట్టుకొని వస్తున్నాడంట. అంటే ఆల్రెడీ ఈయన ఎంటర్ అయిపోయాడు. మన ఆటలు సాగవు, మన మాటలు సాగవు. ఆల్రెడీగా సృష్టికర్తే ఇదిగో అడిగి పెట్టిన స్థలములో ఏది నిలవటానికి వీలు లేదు. అన్ని ఏం చేయాలా? ఆయన ఎదుట మోకరెల్లాలి అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. అదేంటి బైబిల్ చెప్తుంది? అపిత్రాత్మ పెట్టిన వాడు సమాధిలో నుంచి, ఏమండి ఒక మనిషికి సమాధిలోని ఏమవసరం చెప్పండి? సమాధుల దగ్గర ఏమవసరం చెప్పండి? ఏమండి ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఉండాలి కానీ సమాధిలో ఉంటున్నాడంటే వీడు. ఆ దేశంలో ఉన్న వ్యక్తి సమాధిలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? సమాధిలో నైట్ పూట ఉంటామండి మనం. ఎవరు వెళ్ళలేని ప్లేస్ కదా అది, ఎవరు వెళ్ళలేని స్థలం కదా అది. మరి అలాంటి స్థలములో రాత్రి అనగా పోగులనక ఆ భయంకరమైన స్థలములో వెళుతున్న అదే మార్గములో ఎవరు రాలేని పరిస్థితి. ఎందుకని? పడిపోతాడు వాడి కాదు పిల్లరా. ఇంకేమన్నా, వాడు సమాధిలో వాసము చేసిన వాడు సంకెళ్ళతోనైనను ఎవడను వాణ్ణి బంధించలేకపోయారట. దేవునికి స్తోత్రం. అంత బలమైన వాడు ఆ వ్యక్తి అంత బలమైన వాడా? మనం ఆలోచిస్తే బలహీనుడే. బలమైన వారిలో ఉండి ఏం చేస్తున్నారు? పని చేస్తూ ఉన్నారు. వాడిని ఓడుకుంటూ ఉండు ఎక్కడ తీసుకొని పోయారు? మనుషులు నివసించలేని స్థలములో వాడిని తీసుకొని వెళ్ళిపోయారు. పిల్ల ఎవడ మాట వినడు, సంకెళ్ళి చేత ఎవడ బంధింపలేని పరిస్థితి ఆ వ్యక్తికి. కానీ ఆ వ్యక్తి ఎవరో బంధింపలేకపోతున్నాడట. ఇంకేం చెబుతున్నాడు? కాళ్ళకును చేతులకును సంకెళ్ళి వేసి బంధించును. వాడు ఆ చేతులు చెంకెళ్ళు తుత్తినీలుగా చేసేస్తున్నాడు అంట పిల్లరా. బలహీనుడే కానీ బలమైన వారిని పనిచేస్తూ ఉన్నారు. బలమైన వాళ్ళు పనిచేస్తున్నాడు కాబట్టి దేని చేత బంధించిన దాన్ని ఏం చేస్తున్నాడు? తుత్తునీలుగా తెంపి పడేస్తున్నాడు అంట పిల్లరా. ఇంకా చేతు చెంకెళ్ళు తెంపి కాళ్ళు చెంకెళ్ళు తుత్తినీలుగా
చేసును గనుక ఎవ్వడను సాధుపరచలేక పోయిన. దేవునికి స్తోత్రం. అంటే ఎవడు బంధించలేకపోతూ ఉన్నాడు. ఇద్దరు అతని వ్యక్తులు ఆ వ్యక్తులు పనిచేసి మరి మనం అనుకుంటే పిల్లరా, ఎక్కడికి తెచ్చుకోడు. యేసుక్రీస్తు వారు ఒడ్డుకి రాగానే పొరుగెత్తుకుని వచ్చాడట పిల్లరా, పొరుగెత్తుకుని వచ్చాడట. ఎవరు బంధించలేకపోతూ ఉన్నారు. కానీ ఆ మార్గములో ఎవరు రాలేని పరిస్థితి. ఎందుకు తెలుసా? ఆ మార్గములో ఎవరు రాలేని పరిస్థితి. ఆ వ్యక్తిని చూసి ఆ గ్రామం వారు, ఆ ప్రాంతం వారు భయపడిపోతున్నారు. ఏమండి, సంఖ్యలే బంధించలేకపోతున్నాయంటే ఒక మనిషి ఎలా ఆపగలుగుతాడు? ఆపగలిగిన వాడు అక్కడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. బంధించగలిగిన వాడు అక్కడికి వచ్చాడు. ఆపగలిగిన వాడు, బంధించగలిగిన వాడు అదే ప్లేస్కి వచ్చాడు. కాబట్టి ఇదిగో ఏం చేస్తున్నాడు ఇంకా చూద్దామా. వాడు ఎల్లప్పుడూ రాత్రి మగ్గుళ్ళను, సమాధుల్లోను, కొండలలోను కేకలు వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ కేకలో నన్ను రక్షించమని కాదు పిల్లరా. భయంకరమైన సాతాను చేత పీడింపబడుతున్న వ్యక్తి రాత్రి పగుళ్ళనక ఎక్కడి నుంచి కేకలు అనబడుతున్నాయంటే సమాధుల దొడ్డులో నుంచి కేకలు అనబడుతూ ఉన్నాయి. ఆయన కన్నా తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందుతారో తెలుసా పిల్ల. తన బిడ్డను ఎంతో ఆగారంగా పెంచుకున్న బిడ్డ ఇంటి దగ్గర ఉండాలని వాడు తీసుకెళ్లి సమాధిలో ఉంటున్నాడు. ఎవడు పట్టుకుంటే ఆగలేని పరిస్థితి, ఎవరు బంధింపున ఆ సంగిళ్ళి చేత విడుదల చేసుకునే పరిస్థితి ఆయనకి అలా అయిపోయింది. ఏమిటి అంటే పిల్ల, దయ్యాల చేత పీడింపబడుతున్న వ్యక్తిని వాడు దూరము నుండి యేసును చూచి పొరుగెత్తుకుని వచ్చి దేవునికి స్తోత్రం, నమస్కారం అంటే పిల్లరా. నమస్కారం ఎవరికి పెడతాం? నమస్కారం మనం పెద్దోళ్ళకి పెడతాం, మనకంట గౌరవమంతులకి పెడతాం, మనకంట అందచందాలు కలిగిన వారికి, మనకంట ధనవంతులకి, గొప్ప కలిగిన వారికి నమస్కారం సార్ అంటాం. ఎవరికి నమస్కారం చేస్తుంది? యేసుక్రీస్తుకి నమస్కారం చేయమని చెప్పాడు ఆయన. చెప్పకపోయినా చెయ్యాలంతే. ఆయన మోకాలు వంగాలి. అందుకే అంటాడు, నా ఎదుట ప్రతి మోకాళ్ళు నా ఎదుట వంగాలి అంటాడు పిల్లలు. ఏంటంట? యేసు సర్వోన్నతుడని ఎప్పుడు నీ మాట అన్నావు నువ్వు? ఏమన్నా మరో చదువున్నారు అన్నమాట. యేసు సర్వోన్నతుడైన. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి ప్రార్థన తెలుసా? మనం ప్రార్థన చేసిన కానీ, మోకరించిన కానీ ఏమడుగుతాం? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయ్యా నువ్వు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఎవరు చెప్తున్నారు? మనిషా కాదు, అపిత్ర ఆత్మ ఆయన పాదాల దగ్గర సాష్టముగా నమస్కారం చేసి నువ్వు నిజముగా దేవుని కుమారుడువు. మాతో నీకేం పనయ్యా? నీతో కాకపోతే ఎవరితో పని పడుతుంది ఆయనకి? ఈరోజు దేవుడంటే మనకు భయము లేదు, దేవుడంటే భయము లేదు, భక్తి లేదు, నీ జీవితాలుగా కనపడుతున్నా ఏంటో తెలుసా పిల్లరా? దేవుడంటే భయపడాలి. భయపడిన వాడు ధన్యుడు. భయపడి జీవిస్తేనే పరలోకమునిది, లేకపోతే రాదు. ఏం పరలోకం అని తెరిచుందా? భూమి మీద నువ్వు కష్టపడితేనే గాని పరలోకం రాదు. అక్కడక్కడ పెద్దలు చెప్తున్నా, అమరుసిన దాని మీద అయ్యగారి చెయ్యి వేశాడు అంటే ఏముంది చెప్పండి? అమర్చిన దాని మీద చెయ్యి వేయడం పెద్ద విషయం కాదు. పరలోకం ఫ్రీగా రాదు. ఈరోజు పరలోకము కొరకు ఎంతో కష్టము పడాలంటుంది బైబిల్. కష్టపడాలి. అందుకే భూమి మీదకి వచ్చి భూమి మీద సర్వమును యేసుక్రీస్తు వారు ఆయన చిత్త ప్రకారం బ్రతికాడు కాబట్టి, ఆయన చిత్త ప్రకారంగా జీవించాడు కాబట్టి మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? పరలోకము నుంచి దిగి వచ్చాడు కనుక పరలోకానికి మళ్ళా ఎక్కిపోయాడు. పరలోకానికి ఇంకా ఎవరు వెళ్ళా, యేసుక్రీస్తు ఒక్కడే పరలోకానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మరి మనం వెళ్ళాలని కదా ఆశపడుతున్నాం. మరి మనమే వెళ్తామని ఆశపడుతున్నప్పుడు దేవుడు 66 పుస్తకాలు ఏమి రాశాడో అని దినము చూడాలి.
చూచి వాటి ప్రకారం చేసిన వాడే పరలోకం వెళ్తాడని బయలు చెబుతుంది. అంటే దేవుడు చెబుతున్నాడు. కనుక దైవము చేస్తున్న ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? మోకరించింది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మమ్మల్ని ఇబ్బంది పెట్టకయ్యా. దేవుని పేరిట, ఎవరి పేరిట? ఎవరి పేరిట? ఏం ప్రార్థన అండి! నువ్వు ప్రార్థన ముగించినప్పుడు ఏం చేస్తావు? యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము, ఆయనకి చెల్లిస్తాలి. ఎవరి నామలో? ఈయన నామములో నువ్వు సర్వము ప్రార్థన చేసిన తర్వాత కూడా ఈయన నామములో ఆయనకి వెళ్ళిపోద్ది ప్రార్థన. వీళ్ళేమంటున్నారు? దేవుని పేరిట మీకు ఆనబెడుచున్న, మళ్ళా ఆయనకి ఆనబెడుచున్నా. అయ్యా మాతో పేనేంటి అయ్యా, నువ్వు మామూలుడు కాదు కదయ్యా, మామూలు సామాన్యమైన మానవుడు కాదు కదా, నువ్వు ఎలాంటి వాడు మాకు తెలుసు. దేవుని పేరిట నీకు ఆనబెడుచున్నాం. ఏంటంటక ఏనా చదువు, దగ్గరగా కేకలు వేసి, బిగ్గరగా కేక వేసిన, ఎందుకనగా ఆయన అపిత్రాత్మ ఈ మనిషిని విడిచిపో ఉండమన్నాడా అమ్మన్నాడా? మనమైతే ఎన్ని తంటాలు పడాలంటే ఒక ఆత్మను వదిలిగొట్టాలి అంటే ఆయన ఎంత బాధపడి ఉండొచ్చు, ఎంత ఆవేదన చెంది ఉండొచ్చు ఆ వ్యక్తి. ఎన్ని రోజులండి రాత్రి పగుళ్ళు అపవాది చేత, అపిత్రాత్మ చేత సమాధిలోని ఎన్ని రోజులు ఆహారం లేకుండా ఆయన జీవితం, ఆయన శరీరం చిక్కిపోవునట్లుగా అయినప్పటికీ కూడా యేసు ప్రభు ఒడ్డి మీదకు వచ్చాడన్న సంగతి వాటికి ఎరిగి పిలకంటేనే పొరుగొట్టొచ్చి, ఎందుకని పిలకంటేనే పొరుగొట్టొచ్చి మోకరించి, నువ్వు నిజముగా సర్వోన్నతుడైన దేవుని కుమారుడని వాటికి తెలిసింది కానీ మనకు తెలియట్లా. అందుకే దేవుని దగ్గరికి వస్తున్న మనము చాలా జాగ్రత్తగా బ్రతకాలి. నీ జీవితం చిన్నది కాదు పిల్లలు. ఎలా పడితే అలా బ్రతికడానికి, పేరుకు మాత్రం క్రైస్తుడికి పేరు పెట్టుకోవడం కాదు. ఆ పేరు తగ్గ జీవితం నీలో ఉంటేనే పరలోకం, లేకపోతే వెళ్ళలేవు. పేరు తగ్గ జీవితం నీలో ఉండాలి, లక్షణాలు నీవు కనపడాలి. అందుకే ఆ మహానీయుడు ఆ స్థలానికి వచ్చాడు, పొరుగెత్తుకుని వచ్చింది. అయ్యా నువ్వు మాతో మీకు ఏం పని అయ్యా, వదిలివచ్చు కాదయ్యా, కొన్నాళ్ళు ఇంకా కొన్నాళ్ళు వాడి జీవితం అంతా పిప్పి చేసేస్తాము, కొన్ని రోజులు ఉంచొచ్చుగా మమ్మల్ని. ఏమన్నాడండి? ఏమని అడిగాడు ఆయన? అయ్యా నన్ను ఇట్లించి ముక్తి చేయమని అడిగాడా? లేదు పిల్లరా, దైవీ ఆ వ్యక్తిలో నుంచి ఎక్కడ తీసుకుని వచ్చింది తెలుసా? యేసు ప్రభు పాదాల దగ్గర తీసుకుని వచ్చే పిల్లరా, వచ్చి అయ్యా మాతో నీకేం పని అంట. ఆయన అంటాడు, ఈ మనిషిని విడిచిపెట్టి పో. యేసు నామములో పిల్లరా ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా పోవాలి. రెండో మాట కాదు, చదువునాను ఇంకా. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగగా, వాడు నా పేరు చీనా, ఏలనగా మేము అనేకులమని తమ ఆదేశములోని తోలివేయవద్దని ఆయనను ఆ బతిమాలకు ఉన్నాయండి. కూడా దేశములో నుంచి, ఆ దేశములో నుంచి మరొక చోటకి మమ్మల్ని పంపించొద్దని చెప్పి ఏం చేసేయంట? బతిమాలుకుందంట పిల్లారా. మనం అడుగుతాం కదా, మోకరించి ప్రభు దగ్గర కూర్చొని బతిమాలుతూ ఉంటాం, తండ్రి మాకు ఇది చెయ్యి, అది చెయ్యని, మాకు అది కావాలి, ఇది కావాలి. ఏమడుగుతాం? మనం ప్రార్థన చేసి బతిమాలుతూ ఉంటాం ప్రభుని. ఎందుకు ఆ దేశం నుంచి మరొక దేశానికి పంపించొద్దు అంటున్నారు? ఆయన ఎక్కడికి పంపిస్తారో వాడికి తెలుసు, అవును కదా? నీకు తేల్తావు, ఎన్నటికీ తేల్తావు. ఆయన పంపించిన ప్లేస్ ఏంటో వాటికి తెలుసు, మనకు తెలియదు. అందుకే అయ్యా నువ్వు పొమ్మంటే పొమ్మన్నావు కానీ
ఈ దేశం నుంచి మరొక దేశం నుంచి మమ్మల్ని పంపించదు, ఇదిగో కొన్ని ఉన్నాయి వాటిలోకి పంపించయ్యా అంటున్నా. చూడండి ఎంత ఘోరమో. అప్పుడు వరకు ఆ వ్యక్తిలో ఉండి 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 ఆ వ్యక్తి జీవితం అంతా ఆ వ్యక్తి ప్రాణముతో ఆడుకుంటూ ఆఖరికి అంటాయి మరొక చోట కొద్ది కానీ అక్కడ పందుల గుంపులోకి ఉంది, మమ్మల్ని వాటిలోకి పంపిస్తే వాటిని కూడా మేము ఏం చేస్తాం, హతమారుస్తాం. పంపించట్లేదా అంటే వాటికి చెప్పినట్టుగా చేశాడు పిల్లరా. చదువునా మా కొండ దగ్గర పందుల మధ్య మేయిచుండును, ఆ పందిల్లో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపించమని ఆ దైవములు ఆయనను బతిమాలుకున్నాయంట. వాటి చేస్తున్న ప్రార్థన ఎలా ఉందో తెలిసే, బతిమాలాడుకుంటున్నాయి. అయ్యా నువ్వు చెప్పినట్టుగా మేము ఖచ్చితంగా చేస్తాం. ఎందుకు తెలుసా, ఈ మాట మా మాట మీరు వినినాయన, మీరు ఎక్కడికో పంపించొద్దు, ఇదిగో వాటిలోకి పంపిస్తే మేము వాటిలోకి వెళతాము అని ఏమంటుందో బతిమాలుతుందంట. మన ప్రార్థన ఎప్పుడైనా ప్రభువుకి నచ్చినట్టుగా ఆయన చిత్తము నెరవేర్చి ప్రార్థనలు ఉన్నాయంటే కనపడలేదు పిల్లరా. కానీ దేవుని ఎదుట అవి భయపడి యేసుని ఏం అడుగుతున్నది తెలుసా, బతిమాలుతూ ఉన్నాయి పిల్లరా, బతిమాలుతూ ఉన్నాయి. మనం చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమై ఉండాలి. కానీ వాటి మనవులు ఎన్నాడు, నిజంగా యేసుప్రభు ఎన్నాడండి, వాటిలోంచి ఆ వ్యక్తిలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు, తొలగించాడు. వాయి చాలా అని చెప్తున్నాయి కదా, అక్కడ చాలా ఉన్నాయట. వాటి పేరేటంట చీనా, అంటే ఒక సైన్యమే అన్నట్టుగా మనకు కనపడుతుంది. అక్కడ చాలా దయ్యములని ఆ వ్యక్తిని పెట్టుకొని పీడిస్తున్నాయండి. ఎంత ఘోరం ఆలోచన వెరగండి పిల్లరా. ఏమండి, సంఖ్యళ్ళు ఆపలేకపోయాయి, సంఖ్యళ్ళు బిగించి ఆపలేని పరిస్థితి. ఎలాంటి వాటిని ఆయన ఏం చేస్తున్నాడు, పగలగొట్టేస్తూ ఉన్నాడు, చంపేస్తూ ఉన్నాడు. ఆయన కాదు, వాడిలో ఉన్న అపిత్ర ఆత్మలు అంత బలమైనవి. ఈరోజు జాగ్రత్త చూమి, వాటికి బాని చేయబోయిన వారు అనేకులు కనబడుతూ ఉన్నారు, వాటికి బాని చేయబోయిన వారు అనేకులు ఉన్నారు అని బైబిల్ చెప్తూ ఉన్నమాట. ఇంకొక ఆయన కూడా చెప్తాడు పిల్లలు. మార్కు గారు ఏది రాశారో లోకా గారు కూడా అదే రాశాడు. సేమ్ ఈ గ్రంథములో మార్కు గారికి ఏదైతే ప్రభువు సెలవిచ్చాడో, మార్కు సువార్తలు ఏదైతే ప్రభు చెప్పాడో సేమ్ అయ్యే మాటలు లోకా గారు రాశారు. లోకా గారు సేమ్ అదే మాట పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే రాయమని ఆయనతో చెప్పాడు. అదే మాట 8వ అధ్యాయం 26 కూడా చూడండి. లోకా సువార్త 8వ అధ్యాయము, లోకా సువార్త 8వ అధ్యాయము 26 వచ్చిన చూద్దాం. అందరూ దయచేసి అందరూ చూడండి. వారు గలిలయకు ఎదురుగా గెరాసీనులు దేశమునకు వచ్చిరి. వారి ఒడ్డున దిగ్గానే ఆ ఊరు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చినట్టు. సేమ్ ఇది రెండు ఒకటే పిల్లరా. ఆ రెండింటికి ఒకటే దేశంగా మనకు కనబడుతుంది. వాడు అని రాయబడ్డది, వాడు సమాధిలో నుంచి బయటకు వచ్చినట్టుగా. చేమ మార్కి గారికి దేవుడు ఏదైతే ఆజ్ఞనిచ్చాడో ఇదిగో ఇక్కడ లోకా గారు కూడా చేమ అదే రాస్తూ ఉన్నాడు. ఆయనకి ఇచ్చిందే ఈయన కూడా అదే రాస్తూ ఉన్నాడు పిల్లరా. ఇంకొక ఆయన అయితే ఏరుగా రాస్తూ ఉన్నాడు, ఇంకొక ఆయన ఏరుగా రాశాడు పిల్లరా. ఇంకొక ఆయన ఇద్దరు అని రాశాడు, ఈయనేమో ఒక్కడని రాశాడు, ఆయన కూడా ఒక్కడనే రాశాడు. పరిశుద్ధాత్మ వాడికి తెలుగుపరిచిన మాటలు రెండు ఒకే దేశంగా మనకు కనబడుతుంది. వారు ఎవడు కూడా ఎక్కడికి వచ్చాడంట, పొరుగెత్తుకుని వచ్చాడట. చూదనా ఒడ్డుని దిగినప్పుడు ఆ ఊరు వాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చును. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము ఉండి బట్టలు కట్టుకొనుక. చూడండి ఎట్టి దిగంబరంగా ఉన్నాడు, ఎంత ఘోరంగా చేసేసి చూడండి అని. అక్కడే కూడా మనకు కనబడుతున్న దురాత్మలు పెట్టుకున్న వారిని ఎవరు ఆపలేము. ఎంత బలమో, పట్టుకుంటూ ఆగరు. కానీ ప్రభు ఉన్న కాలములో పిల్లలు ఈ జరిగింది పిల్లలు. ప్రభు భూమి మీద ఉన్న కాలంలో ఈ మాటలు జరిగినవి, ఈ సంఘటన జరిగింది. ఆయనే వాటికి బుద్ధి చెప్పిన వాడిగా,
అయ్యో ఆయనని వేడుకున్నట్లుగా, ఆయన పాదాల దగ్గర మొక్కున్నట్లుగా మనకు కనబడుతుంది. మనం ఆలోచించవలసిన అవసరత 28 కూడా చదివిన వాడు యేసును చూచి కేకల వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో మాతో ఏం పని? మార్కు గారు ఏం చెప్తారు అదే చెప్పారు కదా ఇక్కడ కూడా. మార్కు సువార్త భక్తుడైన మార్కు గారు, దేవుని పక్షాన వాజమాడిన భక్తుడు అది చెప్పాడు. లోక గారు వైద్యుడైన లోక కూడా అదే చెప్తూ ఉన్నాడు పిల్లలు. కానీ దేవుని ఎదుట పాదాల దగ్గర మోకరిల్లినట్లుగా అదిగో వారు చేస్తున్న మనవి సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, మమ్మల్ని బాధపరచమని మిమ్మల్ని నిన్ను వేడుకొనిచున్నాము అని కేకలు వేసును. ఎలయనగా ఆయన ఆ మనిషిని విడిచి బయటికి రండి, ఆ దురాత్మలకు ఆజ్ఞాపించాడంట. పిల్లరా, మీరేదో నన్ను వేడుకుంటా మిమ్మల్ని దిగులేస్తాను అన్న లెక్క మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభువారు. కానీ ఆయన చేస్తున్న పని అందరికీ మేలుకరంగా కనబడుతుంది. వేడుకుంటున్నాయండి, బతిమాలుతున్నాయి. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన దయ్యాలు చేసిన ప్రార్థన లేదు, నువ్వు చేసిన ప్రార్థన. మనకు నచ్చినప్పుడు నీకు ప్రార్థన చేస్తాం, అవును కదా, మనకు నచ్చినప్పుడే. కానీ దేవుడు ఆ ప్రాంతంలో దిగితే గజ్జగజ్జలాడుతా వణికి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి అంతే. రెండి నా పాదాలకు నమస్కారం చేయమని చెప్పడైనా. కానీ మనిషిగా మనకి ఈరోజు ఏమి లేదు తెలుసండి, భయం లేదు. ఎందుకు అవి భయపడుతున్నాయో తెలుసండి, ఎందుకు అవి భయపడుతున్నాయో మీకు ఆయన ఎక్కడికి పంపించాలో వాటికి తెలుసు. కాబట్టి అయ్యా నువ్వు మామూలు విషయము, నువ్వు మంచివాడివే, కానీ నువ్వెక్కడ పంపిస్తావు మాకు తెలుసు అని ఒక మాట అడుగుతున్నాయి. అందుకే వాటికి భయము, అందుకే నమస్కారం చేస్తున్నాయి, మోకరెళ్ళుతున్నాయి, అతను వేడుకుంటున్నాయి. అతను మనవి ఇదిగో నాయన మా మనవి విను అని చెప్పి అంటూ ఉన్నాయి. ఈరోజు మనం అనవలసిన అవసరత ఉంది పిల్లరా. దేవుని కొరకు యథార్థంగా నమ్మకమైన వారిగా ఎందుకు అంతగా భయపడవలసిన, నమస్కారం చేయవలసిన అవసరం ఉందో లూకాసు వార్త 12 అధ్యాయం కూడా చూడండి ఒక్కసారి. లూకాసు వార్త 12 అధ్యాయం, లూకాసు వార్త 12 అధ్యాయం, లూకాసు వార్త 12 అధ్యాయం ఒకసారి ఆ మాట కూడా చూడండి. ఈరోజు మనము ఎలా ఉన్నాము అక్కడ చెప్పబడుతూ ఉంది పిల్లలు. మనం ఎలా బ్రతుకుతున్నాము, ఈరోజు అభిత్రాత్మల ఎడల మన యొక్క ఆలోచనలు ఎలాగున్నాయో అక్కడ ఒక ఆయన లూకాసు వార్తలో మనకు చక్కటి మాట చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన కొరకు ఫిర్యాదు చేసిన వాడు ఒకడున్నాడు. నువ్వు భూమి మీద ఎలా బ్రతుకుతున్నావో, ఎలా జీవిస్తున్నావో, నువ్వేం చేయగలుగుతున్నావో ఒకడు అన్ని దినము పరిచర్య చేసిన వాడు ఒకడున్నాడు భూమి మీద. వాడే ఒకడు అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు తెలుసా? ఈరోజు ఒకసారి అది కూడా చూద్దాం. 12 అధ్యాయము 16 వచనం చూద్దాం ఒక్కసారి. మరియు ఉపమానము చెప్పను, ఒక ధనవంతుడు సమృద్ధిగా ఉన్నను, అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదని కనుక నేనేమి చేద్దును. 16 పద్యం చూద్దాం త్వరగా. అదే అందులో నా ఆస్తిని, ఇక్కడ ఒక ధనవంతుడు కనబడుతూ ఉన్నాడు పిల్లలు. గమనించండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న వాక్యాన్ని మీరు చూడండి. ఒక ధనవంతుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఒక ధనవంతుడు భూమి మీద బ్రతుకుతున్న కాలంలో దేవుడికి అవకాశం ఇవ్వకుండా బ్రతుకుతున్న వ్యక్తి తన కొరకు తనకు బ్రతుకుతున్నట్టుగా మనకు లేఖనాలు కనబడుతూ ఉన్నాయి. దయ్యాలు ఇలాంటి వ్యక్తులను ఓడుకుంటూ ఉన్నాయి. ఎలా అని ఓడుకుంటున్నాయో మీకు ఆ మాట చెప్తాను పిల్లలు. మనిషిని ఎలా ఓడుకుంటున్నాయో, మనిషిని ఎలా ఓడుకోవాలో, ఈరోజు ఎలా బ్రతుకుతున్నావో
నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావో దయ్యము కొరకు బ్రతుకుతున్నావో ఇక్కడ ఈ మాటలు బట్టి మనకు అర్థమైపోతూ ఉంది. ధనవంతుడికి సమృద్ధమైన ఆహారము, ఒక పంట పెండుతున్నప్పుడు వాడికి విస్తారమైన ఆహారము పెండింది, కానీ వాడు అంటున్నాడంట వాటికంటే విస్తారమైన పెద్ద పెద్ద ఇంకా సమకూర్చుకున్నాడట. విస్తారమైన పంట పండింది, పంట పండిన తర్వాత సమకూర్చుకొని అంటున్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము అంటున్నాడంట. పిల్లరా, ఇంతకు ప్రాణం ఇచ్చింది ఎవరు? దేవుడు ప్రాణం ఇచ్చాడు. చూడండి, లోకానికి బానిసైపోయి దయ్యానికి బానిసైపోయి ఈ వ్యక్తి దేవునికి ప్రార్థన చేయవలసిన వాడు మానివేసి ఇతను అంటున్నాడు విస్తారమైన ధనము సమకూర్చుకున్నాడంట. అతడు చివరిగా అంటున్నాడు, ఇంకా నా ప్రాణమా, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించము, తినుము, త్రాగము, సంతోషించుము అని చెప్పుకొందురు అంటూ ఉన్నాడు. వాడు అంటున్నాడు, అప్పటి వరకు వాడు చేసిన ప్రార్థన ఎలా తెలుసా? ఇది ప్రార్థన. వాడు ప్రాణంతో అంటున్నాడట, దేవునికి ప్రార్థన చేయవలసిన వాడు మానేవేసి, ఆ కీర్తనలో కూడా 113 ఉంటుందండి. 103 ఏమని ఉంటుంది తెలుసా? 103లో దావీదు గారు ఎలా చేస్తున్నాడు ప్రార్థన, ఒకసారి ఆ మాట కూడా చూడండి. బాగా కొదవేడు తెలుసా? ఇక్కడ కొదవేంటి తెలుసా? ఏం కొద తెలిసే సంఘంలో? చదువుకున్నాడున్నా ఏమి కొద తెలుసా? ఏం కొదవా? చదువు వరకు కొదవైపోయి. యేసుప్రభు అన్నాడు, పంట విస్తారంగా ఉంది, కోచివారు పనివారు తక్కువే అంటాడు. పంట విస్తారంగా ఉంది, కోచి పనివారు తక్కువే, చదువువారు తక్కువ. చదువువారు లేరు. ఎందుకు? మీ చదువులు తగలయ్యా, బాధపడవద్దు. ఎందుకు మన చదువు? దేవుని పక్షమున నిలబడి రోసము కలిగి ఏలి వల్లే వెళ్ళాలి. అదేండి రోసము కలిగి పోటీ ఇలా చదువు బైబిల్. అది బైబిల్ చదవడం నేర్చుకోండి. ఇంటి దగ్గర ఎక్కడ కాదు, ఇంటి దగ్గర ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటే చదవాలన్న ఆలోచన వస్తుంది. ఏమోనండి, దేవుడిచ్చిన మహాకృప. ఎంతమందిలో అయినా ఓ నామాలు తెలియనప్పుడు కూడా బైబిల్ను అందరికీ అందించాలనే ఆసక్తి దేవుడు నన్నులోంచి మంచిగా ఉంచడం. ఏ పొరపాటు వచ్చిన ముందు చదవాలని ఆశ, అది బైబిల్ చదవడం. కరువైపోయి ప్రార్థన చేసిన అలాంటి దొరకలేదు, దొరకరు కూడా. ఇక్కడ అంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకున్నాడు. దావీదు ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా సన్నుదించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. రాజు అయి ఉన్నాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని వేలున రాజు అంటాడు. ఆయన అంటున్న, నా ప్రాణమా ఆయనే నీకు దేవుడు, నా ప్రాణమా ఆయనే నీకు రక్షకుడు, నా అంతరంగమున్న సమస్తమా ఆయనే, జాగ్రత్త అంటాడు. ఈయనంటాడు, ఏమంటాడు? నా ప్రాణమా అనేక సంవత్సరాలకి చేరిపోయిన ఆస్తి నీ దగ్గర ఉంది అంటే అంటాడు ఈయన. అయితే దేవుడు, ఎర్రివాడా, నీ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అని రాశాడు. ఎవరు అడుగుచున్నారు? అక్కడ ధనవంతుడు మాట్లాడాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాలకి ఆస్తుంది, నీకు చింత ఎలా? తినుము, త్రాగము, ఆనందపడము, గంతులయము, ఇంకా నీకు కొద్దివేళ అంటుంటే యేసు అంటున్నాడు, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు అని రాశాడు. కమాన్, ఏంటి? ఎవరు అడుగుతున్నారు? నిజమేనంటారా? ఎర్రివాడని ప్రాణం అడుగుచున్నారు. ఎర్రివాడని ప్రాణం అడుగుచున్నాను అన్నాడా? అడుగుచున్నారు అన్నాడా? ఎవడో అడుగుచున్నాడు.
గుర్తుపెట్టుకోండి పిల్లరా, ఈరోజు దయ్యానికి బానిసైపోయి మన బ్రతుకులు, దయ్యానికి బానిసైపోయి బ్రతుకుతున్న మన బ్రతుకులకి దేవుడు అంటున్నాడు, ఒరే పిచ్చోడా, ఒరే దరిద్రుడా, ధనముందని నిజమే, వాస్తవమే, తినడానికి ఆస్తుందని వాస్తవమే, ప్రాణం ఇచ్చింది నేను, నువ్వేం చేస్తున్నావు? అనేకమైన సంవత్సరాలకు ఆస్తుందని చెప్పి ప్రాణంతో చెప్పుకుంటావా? నీ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, ఇచ్చిమంటావా అంటున్నాడు. అర్థమవుతుందా? ఇచ్చిమంటావా, వదిలేమంటావా అంటున్నాడు. అయ్యి బాబాయ్, నువ్వు వదిలేతేలా ప్రభువా? ఎవడు అడుగుతున్నాడు? వదిలేస్తే ఎక్కడ తీసుకుపోతాడు? ఎప్పుడు మన గురించి ఒక సమాచారం తీసుకొని వెళ్తాడు భూమి మీద నుంచి. మీకు తెలుసా సంగతి? మీ దగ్గర నుంచి, మన దగ్గర నుంచి ఒక సమాచారం ఎప్పుడు కూడా వాడికి పిరాది తీసుకుని వెళ్తాడు, తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు భూమి మీద నుంచి. ఎందుకు తెలుసా? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నావు, ఎలా 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 నీ బ్రతుకు ఎలాగుందో, ఏం చేస్తున్నావు, ప్రభు కొరకు ఎలా బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావో ఎప్పుడు ప్రతిరోజు సమాచారం తీసుకొని వెళ్ళి చెబుతూ ఉంటాడు. అది అయ్యా నీ కొరకు బ్రతకట్లేదు అయ్యాడు, నీ కొరకు ఏదో గొప్ప చెప్పుకుంటావు నువ్వు ఇక్కడ ఉండి, నీ కొరకు ఒకసారి చూడు ఎలా బ్రతుకుతున్నాడు, ఒకసారి నాకు ఇచ్చి వచ్చు కదా అని అంటాడు. అడిగాడు లేదా? అడిగాడు లేదా? ఏమి దగ్గరికి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పర్మిషన్ తీసుకుని వచ్చాడు? వెళ్ళిపోయాడు. గొప్పగా చెబుతావు కానీ భక్తుడి గురించి ఒక్కసారి అవకాశం ఇవ్వకూడదు అన్నాడు. ఒరే ఆడు ఎలాంటి వాడు తెలుసా? పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, పాపుల్లో చేరని వాడు, ప్రత్యేకించబడిన వాడు, అతనంత జ్ఞానవంతుడు, అతను భక్తి గురుడు లేడు అని చెప్తే ఊరుకో జడగప్పచ్చు కానీ ఒక్కసారి కంచి వేసి చూడు, ఊది పారేస్తానన్నాడు. వెళ్ళి ఏమని చేసుకో, ఆత్మను ముట్టొద్దని ఆయన చెప్తే ఈడేం చెప్తున్నాడు? నా ప్రాణమా తినుము తాగుమంటే వేసి అంటాడు, ఈ రాత్రి ఎర్రివాడిని ప్రాణము అడిగిస్తున్నారు, ఇచ్చిమంటావా అంటున్నాడు. ఇచ్చిమంటావా, ఇచ్చిమంటావా? ఇచ్చేస్తే ఎత్తి నాగేసుకుంటాడు. ఇచ్చేవయ్యా నచ్చమని ఆడు ప్రాణం గురించి మాట్లాడుకుంటున్నాడు. ఇచ్చే అంటే ఊదిలెత్తి తీసుకొని పోతాడు. ఎక్కడ తీసుకుపోతాడు? పాతాళానికి తీసుకొని పోతాడు. పాతాళంలోనికి తీసుకొని పోతే రాలేని పరిస్థితి. గమనిస్తే పిల్లరా, ప్రతిరోజు నీ గురించి పిరాద చేసిన వాడు ఒకడుంటాడు, తెలియపరిచి వాడు ఒకడుంటాడు. ఏవుకంట గొప్పవాడు, గొప్పదాను కావు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎదుగు దయ్యాలు ఆయన ఎదుట మోకరిస్తుంది. ఎందుకు తెలుసా? పాతాళానికి మరొక వద్దు, మీరు అవసరమైతే అందులో కుదిరి మేము దయచేసి దయచేసి అవకాశం ఇచ్చాడు వాటికి. ఇంకా భూమి మీద అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇంకా ఆనాడు కాలంలో ప్రభు చెబుతున్న ఆజ్ఞలో పడ్డాయి. చక్కగా ప్రార్థన చేసినట్లుగా ఆయనంటాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో ఏం పని అయ్యా అంటావు. ఏ రోజైనా ప్రార్థన మోకరించినప్పుడు తండ్రి ఏమిటో అని ఎప్పుడైనా అడిగామా? ఏ రోజైనా ఎప్పుడైనా అడగం. అదే అంటున్నాయి, అయ్యా బతుమాలుకుంటున్నాయి, నీ చిత్తం అయితే అక్కడికి పంపించయ్యా, అక్కడికి వద్దంటున్నాయి. నువ్వు అక్కడ పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. గమనించండి, ఆలోచన వెరగండి పిల్లరా. దయ్యాలు చేసిన ప్రార్థన నీకు అర్థం అవుతే నిజముగా దయ్యము వేడుకుంటున్నాయి, ప్రార్థిస్తున్నాయి, ఆయన అంటున్నాయి వేడుకుంటున్నాయి, అయ్యా నువ్వు చాలా గొప్పవాడవయ్యా, నువ్వు దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. వాటికి ఎలా తెలుసండి? ఎప్పుడైనా ఆలోచన చేసాం? వాటికి తెలుసు, మనకు తెలీదు. ఎందుకని? అతను చేసిన పొరపాటు ఏంటి తెలుసా? తన పోలికి చెప్పున చేసుకున్నందుకు అతను పొరపాటు పడుతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు మనకు అర్థం కాలేదు. అర్థం అవుతే ధన్యులు. ఈరోజు వాటికి అర్థమైంది, బతిమాలుతున్నాయి. ఈరోజు నీకు అర్థం అవుతే ఖచ్చితంగా నువ్వేం చేస్తా తెలుసా? బతిమాలవలసిన అవసరత ఉంది. గనుక ఈడు అడుగుతున్నాడు, ఈ రాత్రి ప్రాణము దేవుడు అడగట్లా. ఎర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు అన్నాడు. అడుగుతున్నాను అంటే నేను అడుగుతున్నానని రాయబడ్డది, అలా రాయబడలేదు. అడుగుతున్నారు. ఇచ్చిమంటావా?
ఎంత సంపాదించుకుంది ఏమో తీసేస్తే వదిలేస్తే వెళ్ళిపోతాడు అంతే. కానీ దావీదు చేసిన ప్రార్థనకి ఈయన చేసిన ప్రార్థనకి ఎలా ఉంది? చాలా వారు దేవుని చేసిన ప్రార్థన వేడుకుంటున్నాయి. ఈరోజు నీవు కానీ నేను కానీ ఆయన పాదాల దగ్గర కూర్చొని అడగవలసింది ఏంటో తెలుసా? వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేసినట్లయితే రోజు ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి. ఇంకా ఎలా ప్రార్థన చేసినప్పుడు ఎందుకు అంతగా భయపడుతున్నాయి అంటే పిల్లరా, నిజముగా ఆయన అగ్నిలోనికి పంపిస్తాడని వద్దు మహాప్రభువా అంటున్నాయి, బతిమాలుకుంటున్నాయి. ఈరోజు మనిషిగా ఉండి దేవుని పక్షమున దేవునికి భయపడక నువ్వు బ్రతికి ఉంటుంది ఎలా ఉంది తెలుసా? నీకు నచ్చినట్టుగా నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటాం. అలా బ్రతకకూడదని, అలా జీవించకూడదని మనకు దేవుడు ఉన్నాడు. ఆయన కొరకు ఉన్నంత కాలంలో ఒక నమ్మకమైన పనివారిగా బ్రతకాలని. ఈ మాటలు మీకు అర్థమైతే ఇక్కడి నుంచి అయినా ప్రభు పక్షమున ఉంటారని ఈ మాటలు ఆయన ఎన్నికటిలో దీవించును గాక. తల వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు సజీవులుగా మమ్మల్ని కాపాడి ఉన్నాం అయ్యా. కూడి వచ్చిన బిడ్డలకు పరిపూర్ణమైన దీవెన దయచేశారు. దయచేసిన ఆయన మీ బిడ్డలకు కావలసిన సందేశము మీ ఎదుట దయ్యములు భయపడుతూ మోకరెల్లి ప్రార్థిస్తూ ఉన్నాయి, మోకరెల్లి గజగజలాడుతూ ఉన్నాయి. ఈరోజు మనుషులుగా ఉన్న మాకు భయం లేదు, భక్తి లేదు ప్రభువా. దయచేసి నాయన మీ పిల్లలను కనికరించి కూడి వచ్చిన ప్రతి బిడ్డలు విన్నవారిని చూస్తున్న వారికి ఈ మాటలు నాయన ఎందరికో వింటున్న ప్రతి ఒక్కరూ దైవ ప్రార్థన చేస్తున్నప్పుడు మనమెల్లా ప్రభుని వేడుకోవాలో ఆయన దగ్గర మోకరెల్లి గజగజలాడుతూ వనికి వారు మానివేసి మాకు నచ్చినట్టుగా మేము బ్రతికేస్తూ ఉన్నాం తండ్రి. వింటున్న వారిని చూస్తున్న వారి పరిపూర్ణమైన దీవెన ఆశీర్వాదాలు కలిగి చేయమని ప్రార్థిస్తూ మా ప్రార్థన ప్రతి ఒక్కరి కుటుంబాలకి దీవెన ఆశీర్వాదాలు కలిగి చేయమని కొద్ది మనములు మీ పరలోక రాజ్యమునకు చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. అందరికి వందనాలు.